హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డివిన్ స్టార్ టారోట్ 369. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు అండ్ లైక్స్ చేస్తున్నందుకు, అలాగే మీకు రెజొనేట్ అయితే క్లెయిమ్ చేసుకుంటున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో ప్రతి ఒక్క రీడింగు అందరికీ సెట్ అవ్వాలని ఏం లేదండి. ఎవరికి ఏది రెజొనేట్ అవుతుందో, ఆల్మోస్ట్ మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు అని అంటేనే అందులో మీకు 30-40% ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. సో ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దట్టు మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేశారంటే గనక ఇంకా మీకు బాగా, అంటే ఆ ఎనర్జీ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. సో మీకు గనక 30-40% రెజొనేట్ అయ్యిందంటే అది మీ రీడింగు. కొంచెం ముందుకు వెళ్తే ఇంకొంచెం మీకు ఇందులో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు తెలుసుకోవాల్సింది ఏదో ఉంది ఈ రీడింగ్లో. దీన్ని బట్టి మీకు ఒక గైడెన్స్ ఏమైనా దొరుకుతుందేమో అనే దాన్ని బట్టి మీరు ఈ రీడింగ్ చూడొచ్చండి. సో మనం ఈరోజు టాపిక్ ఏంటంటే, అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎందుకు మీకు కాంటాక్ట్ అవ్వట్లేదు, ఆ పర్సన్ ఎందుకు అంటే మనకి చాలా రోజుల నుంచి పర్సన్ కాంటాక్ట్ అవుతారు అని వస్తుంది, బట్ పర్సన్ ఎందుకు కాంటాక్ట్ అవ్వట్లేదు, వాళ్ళకు అనిపిస్తుంది కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, అనిపించినా కానీ మీ పర్సన్ యాక్షన్ తీసుకోకుండా అడ్డుపడే రీజన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్లో ఏంటి ఆ బ్లాకేజెస్, అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి, కాంటాక్ట్ అసలు చేయాలనే ఉద్దేశం ఉందని మనకి చాలా రోజుల నుంచి వస్తుంది. సో వాళ్ళు ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది కూడా చూద్దామండి. ఆ కమ్యూనికేషన్ టైమింగ్ కూడా చూద్దాం. ఓకేనా? సో నేను షఫుల్ చేసేంత వరకు మీ పర్సన్ నేమ్ అయితే తలుచుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ వాళ్ళ ఫేస్ కనుక మీకు వాళ్ళ ఫేస్ కనుక మీకు గుర్తుండి, వాళ్ళతో గడిపిన మూమెంట్స్, మంచి మూమెంట్స్ మీకు గుర్తుంటే మాత్రం తలుచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా తలుచుకోండి. వాళ్ళ పేరు, వాళ్ళ పేరు, వాళ్ళ ఎనర్జీ అనేది మనకి మ్యాచ్ అవ్వాలా, నా దాకా రీచ్ అవ్వాలా. నేను షఫల్ చేస్తున్నంతసేపు వాళ్ళ నేమ్ అనేది మీరు తలుచుకోండి. నేను షఫల్ చేస్తున్నంతసేపు వాళ్ళ నేమ్ తలుచుకోండి. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ప్రజెంట్ మా వ్యూయర్స్ లైఫ్లో ఉన్న పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, యాక్చువల్లీ ఫస్ట్ మీ కరెంట్ సిచ్యువేషన్ చూద్దామండి. దెన్ ఎవరికైతే ఇది ఎలా ఆ సిచ్యువేషన్కి మీరు కనెక్ట్ అయితే కనుక ఇది మీ రీడింగ్ అండి. ఫస్ట్ అయితే మనం మీ కరెంట్ సిచ్యువేషన్ చూద్దాం. మా వ్యూయర్స్ కరెంట్ సిచ్యువేషన్ చెప్పండి ఏంజల్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. ప్లీజ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? స్టార్, మీకు హోప్ ఉందండి, చాలా వెయిటింగ్లో ఉన్నారు మీరు. 3 ఆఫ్ పెంటికల్స్. సో ఏం లేదండి, మీ ఎనర్జీ ఏంటంటే కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైనా మార్పు వస్తే బాగుండు, చేంజ్ వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. మీకైతే నమ్మకం ఉంది మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనేసి అని అనుకుంటున్నారు. సో ఒక రీయూనియన్, రీకన్సిలేషన్ కావాలని అయితే మాత్రం కోరుకుంటున్నారు, కలవాలని అనుకుంటున్నారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే మీ లైఫ్ ఏంటంటే ఒక ఫుల్ఫిల్మెంట్, ఇది లాంగ్ డిస్టెన్స్ కూడా చూపిస్తుందండి. మీకు ఒక ఇన్కంప్లీట్గా ఉంది మీ మైండ్. ఇప్పుడు ఏంటి ఆలోచనలు అనేవి తెలియట్లేదు, ఆ పర్సన్ వస్తారా లేదా అనేది కూడా మీకు అర్థం కావట్లేదు. సో ఆ పర్సన్ వస్తే మాత్రం మీకు ఒక హ్యాపీనెస్, ఒక కంప్లీషన్ అనేది పూర్తవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఇంకా స్టక్ పొజిషన్లో ఉన్నారు, వెయిటింగ్లో ఉన్నారు. సో ఆ సైకిల్ అనేది మీరు కంప్లీట్ చేయాలి అని అంటే మీ పర్సన్ అనేది మీ లైఫ్లోకి రావాలనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చాలా హోప్తో ఉన్నారు. ఖచ్చితంగా ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారనే ఆశ అయితే మీలో ఉంది. ఆ ఆశ అయితే మీకు ఇంకా చచ్చిపోలేదు. బట్ రీకన్సిలేషన్ కూడా కావాలని కోరుకుంటున్నారు. దిస్ ఈజ్ యువర్ ఎనర్జీ. ఇదండి మీ ఎనర్జీ. అలాగే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ చూద్దాం. మీకు ఎవరికైతే ఇది రెజొనేట్ అవుతుంటే ఇది మాత్రం ఇది మీకే ఈ రీడింగ్ అని, రెజొనేట్ అయితే మాత్రం ఇది మీకే ఈ రీడింగ్ అని అర్థమండి. సో లైక్ చేయండి, మీకు ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. లైక్ చేయండి. మా వ్యూయర్స్ పర్సన్స్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి?
ప్రస్తుతం మా వ్యూయర్స్ పర్సన్స్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం మా వ్యూయర్స్ పర్సన్స్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, స్పిరిట్ ఏంజల్స్. ప్రస్తుతం మా వ్యూయర్స్ పర్సన్స్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ యూనివర్స్, ప్లీజ్ క్లారిటీగా ఇవ్వండి. పేజ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్. మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. ఒక కమ్యూనికేషన్ చూసారా, కమ్యూనికేషన్ చేయాలా, మీతో ఏం జరుగుతుందో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా, అంటే ఒక ప్రాక్టికల్ వేలో మీకు ఒక కమ్యూనికేషన్, ఒక ఎమోషనల్ వే కాకపోయినా ఒక ప్రాక్టికల్ వేలో మీకు ఒక కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఒక చిన్న ఆఫర్తో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. కాకపోతే అక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ అనేది ఉందండి. ఫ్యామిలీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. సో అందులో స్టక్ అయి ఉన్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరి కోసం అయితే ఇది చూస్తున్నారో మీరు, ఆ పర్సన్ ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో స్టక్ అయిపోయి ఉన్నారు. చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. ఆ పర్సన్కి ఎలాగ స్టెప్ వేయాలా, ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. అంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళని స్టక్ పొజిషన్లో పెట్టేశాయి. మీ దాకా రావడానికి అంటే కొంత టైం పట్టేలాగుందండి. ఎందుకు అనంటే అక్కడ కొన్ని బర్డన్స్ అనేటివి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, ఫ్యామిలీలో ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు స్టక్ అయిపోయి ఉండొచ్చండి. అక్కడి నుంచి వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకొని రావడానికి టైం పడుతుంది. బట్ మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారండి. మీతో ఒక క్లియర్ కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు, మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. చూసారా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ వాళ్ళని ట్రబుల్ చేస్తుందండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ట్రబుల్ చేస్తుంది. ఒక క్లియర్ కమ్యూనికేషన్ అయితే మీతో కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అక్కడ బర్డన్స్ తోటి అక్కడ వాళ్ళకి హీఈస్ ద ఓన్లీ పర్సన్ అయి ఉండొచ్చండి. మీ పర్సనే టేక్ కేర్ చేసే పర్సన్ అయి ఉండొచ్చు. అందు గురించే మీ పర్సన్కి సిచ్యువేషన్ అనేది బాగాలేదు. సో వాళ్ళు ఎమోషనల్గా ఎలా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో, మానసికంగా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీతో కాంటాక్ట్లో లేరు. ఇప్పుడు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ ఎనర్జీలోనే మీరు కాంటాక్ట్ ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. సో ఇట్లాంటి టైంలో వాళ్ళు ఎమోషనల్గా ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూయర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏంటి? ఏంజల్స్ ప్లీజ్, ఐ నీడ్ క్లారిటీ అంటారు, కరెక్ట్గా ఇవ్వండి. జస్టిస్, హెరోఫెంట్, డెత్ క్లారిఫై చేద్దామండి. డెత్ క్లారిఫై చేద్దాం. క్లారిఫై డెత్, అన్ని మేజర్ ఆర్కానాసేనండి. సన్, క్లారిఫై హెరోఫెంట్. మిస్ అవుతున్నారండి మిమ్మల్ని. క్లారిఫై ద జస్టిస్ కార్డ్. Angels, clarify the justice card. Tower, 7 of swords, 3 of cups. 100% థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు మానసికంగా చాలా హర్ట్లో ఉన్నారు. వాళ్ళు మానసికంగా అస్సలు బాగలేదు. చీటింగ్ ఎనర్జీస్ అనేటివి ఇక్కడ ఉన్నాయండి. ఖచ్చితంగా చీటింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. మీకు ఏమి చెప్పట్లేదు, చాలా సైలెంట్గా ఉన్నారు. కాకపోతే మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. చాలా వెయిట్ చేస్తున్నారు. ఫినాన్షియల్గా కొంచెం వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ అండి. ఫినాన్షియల్లీ వాళ్ళు కొంచెం స్టేబుల్ అవ్వాలా, హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఉన్న కనెక్షన్లో కూడా సంథింగ్, టవర్ కార్డ్ చూసారా, జస్టిస్ క్లారిఫైడ్ బై టవర్. ఏదో వాళ్ళకి అక్కడ ఏదో సమ్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. మేబీ ఇదొక మ్యారీడ్ అయితే గనక వాళ్ళు, మీ పర్సన్ గనక వాళ్ళ లైఫ్లో ఏవో సమ్ డెసిషన్స్ తీసుకోవాలా వాళ్ళు. ఏంటి అని అంటే ఆ డెసిషన్స్ మేబీ డివోర్స్ కిందకి వెళ్ళే సూచనలు ఉన్నాయి. అండ్ ఐ వాంట్ టు క్లారిఫై ద టవర్ కార్డ్ ఆల్సో. టవర్ క్లారిఫై చేయండి. 4 of wands, మ్యారేజ్ ఇష్యూనేనండి ఇది. క్లారిఫై ద సన్. సో ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ కూడా కనిపిస్తుందండి. ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ కనిపిస్తుంది.
అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, వాళ్ళ లైఫ్ అనేది ఒక మెస్ లాగా ఉంది. సొసైటికల్‌గా వాళ్ళు చాలా 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 ఫేస్ చేస్తున్నారు. సొసైటికల్లీ దే ఆర్ నాట్ హ్యాపీ అండి. అండ్ వాళ్ళ లైఫ్‌లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ ఉందో అక్కడ చీటింగ్ ఎనర్జీస్ అనేటివి కనిపిస్తున్నాయండి. ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ కూడా చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. చిల్డ్రన్ కోసమే ఇక్కడ ఈ కనెక్షన్‌లో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, ఉంటున్నారు. ఆ చిల్డ్రన్ ఇష్యూ అనేది ఇక్కడ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటేనండి, అక్కడ జస్టిస్ సడెన్‌గా వాళ్ళ లైఫ్‌లో ఏవో కొలాప్స్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. హ్మ్. సొసైటికల్‌గా వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ అండి. వాళ్ళు సొసైటికల్‌గా హ్యాపీగా లేరు. అండ్ మానసికంగా గురించి అదే చెప్పాం కదా! ఎమోషనల్ వాళ్ళ స్టేట్ ఏంటంటే దే ఆర్ వెరీ మచ్ అంటే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఉన్నారండి వాళ్ళు. చాలా ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఏం చేయాలా? ఎటు వెళ్ళాలా? ఏం దారి కనిపించట్లేదు. చాలా సిట్యుయేషన్ అయితే వాళ్ళయి బాలేదు. చాలా మిస్సింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఆ మిస్సింగ్ ఎనర్జీస్ అంటే మీ గురించే చూస్తున్నాం గాబట్టి మిస్ అవుతున్నారు గానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేని సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారండి. బట్ వాళ్ళ లైఫ్‌లో అయితే మాత్రము సిట్యుయేషన్స్ అనేటివి బాగలేదు. అసలు మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు. మానసికంగా వాళ్ళ లైఫ్‌లో ఏవో ఎండింగ్స్ జరుగుతున్నాయి. చిల్డ్రన్ ఇష్యూ గూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. మరి మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా అడ్డుకుంటున్న మెయిన్ బ్లాకేజెస్ ఏంటి వాళ్ళు? వాళ్ళసలు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా మీ పర్సన్స్ ఎవరైతే మీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా అడ్డుకుంటుంటున్న మెయిన్ అడ్డంకులేంటి? బ్లాకేజెస్ ఏంటి? అసలు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా అడ్డుకుంటున్న మా వ్యూయర్స్‌ని కాంటాక్ట్ చేయకుండా అడ్డుకుంటున్న మెయిన్ బ్లాకేజెస్ ఏంటి స్పిరిట్ ఏంజెల్స్? చూడండి 8 ఆఫ్ సోర్డ్స్ అదే వచ్చి ఎగిరిపడింది. మెయిన్ బ్లాకేజెస్ ఏంటి? మా వ్యూయర్స్‌ని కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళ పర్సన్‌కి లైఫ్‌లో అడ్డుకుంటున్న బ్లాకేజెస్ ఏంటి? ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ చేయండి. నైట్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. యాక్చువల్లీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా అడ్డుకుంటున్న మెయిన్ బ్లాకేజ్ ఏంటంటేనండి, వీళ్ళకి వీళ్ళకి న్యూ స్టార్ట్ చేయాలని ఉందండి మీతో. కాకపోతే ఒక టైం కోసం చూస్తున్నారు. ఎంప్రెస్ మిమ్మల్ని చాలా ఎంప్రెస్ లాగా చూస్తున్నారంటే ఒక హై రేంజ్‌లో ఉన్నారు. బట్ రావడానికి భయం. ఏంటంటే వాళ్ళకున్న దీనికి ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది మీ ఇద్దరి మధ్య లేకపోవడం అండి. క్లారిటీ లేకపోవడం మీ ఇద్దరి మధ్య. అయితే ఇది మీతో అయితే మాత్రం ఒక న్యూ స్టార్ట్ చేయాలి అన్న ఆ మైండ్ సెట్ అయితే ఉంది. ఒక న్యూ స్టార్ట్ చెయ్యాలి మీతో అయితే ఆహ్, మాట్లాడాలి. ఆహ్, కొత్తగా మీతో ఒక మంచి మళ్ళీ ఒక ప్యాషనేట్ ఎనర్జీతో మళ్ళీ ఇది ఈ రిలేషన్‌ని మళ్ళీ స్టార్ట్ చేయాలని ఉంది. కాకపోతే ఏంటంటే ఇది ఎమోషనల్‌గా బ్లాకేజ్‌లో ఉన్నారు వాళ్ళు. ఎమోషనల్ బ్లాకేజెస్ ఉన్నాయి వాళ్ళలో. సో, మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలని ఉంది కానీ, బట్ ఎమోషనల్ బ్లాకేజ్ ఏంటంటే, ఈ వ్యక్తి ఏంటంటే, ఒక భయంతో ఉన్నారు. ఏం చేయాలో తెలియట్లేదు ఈ పర్సన్‌కి. అంటే కన్‌ఫ్యూజన్ వల్ల వాళ్ళు ముందుగా స్టెప్ వేయలేకపోతున్నారండి. చాలా కన్‌ఫ్యూజన్స్ వల్ల మీ దగ్గర ఏంటంటే క్లోజ్డ్ ఆఫ్ అయిపోయారు. వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్. అక్కడ వాళ్ళు బ్లాక్ అయిపోయున్నారు. ఆ బ్లాకేజ్ ఏంటంటే, అది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అక్కడ బ్లాక్ అయిన సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక, ఇక్కడ మీతో న్యూ స్టార్ట్ చేయలేక క్లోజ్డ్ ఆఫ్ అయిపోయారండి వీళ్ళు. మీతో న్యూ స్టార్ట్ చేయాలి అనంటే ఒక భయం ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లోనే చాలా చాలా జరుగుతున్నాయి. అలా జరిగే టైంలో ఇప్పుడు మీతో న్యూ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఇవన్నీ బ్లాకేజెస్ అండి. అడ్డంకులు. వాళ్ళ భయము, వాళ్ళ కన్‌ఫ్యూజన్, వాళ్ళ ఇన్నర్‌గా వాళ్ళ ఓవర్ థింకింగ్ అనేది చాలా ఎక్కువుందండి. అయితే మీతో మాట్లాడాలన్న కోరికైతే మాత్రం చాలా గట్టిగా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ పర్సన్‌కేంటంటే సడెన్‌గా అంటే అప్పటికప్పుడే అనిపించడం, అప్పటికప్పుడే ఆగిపోవడం. ఈ పర్సన్ కొంచెం ఈగో గూడా ఉందండి. ఈగో ఉంది, కోపం ఉంది. కమ్యూనికేషన్ చేయాలంటే గూడా అది ఒక అంటే కమ్యూనికేషన్ చేయడానికి అదొక అడ్డంగా తయారయిందండి. వాళ్ళ ఈగో, వాళ్ళ కోపం అనేది మీతో కమ్యూనికేట్ అవ్వడానికి, మీకు మెసేజ్ చేయడానికి, లేకపోతే మీకు కాల్ చేయడానికి వాళ్ళ ఈగో అనేది ఆపేస్తుంది.
మీతో ఉంది, చాలా ఫాస్ట్గా మీకు ఒక మెసేజ్ చేయాలా, చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలా, రీకన్సిలేషన్ చేయాలనేది వాళ్ళ కోరిక ఉంది. కానీ వాళ్ళకున్న కోపము, వాళ్ళకున్న ఈగో అనేది ఈ రిలేషన్షిప్లో ఒక అడ్డంకిగా మారింది. కాకపోతే ఏంటంటే మీ పట్ల చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు, చాలా అట్రాక్షన్ అనేది ఉంది. కాకపోతే ఈ పర్సన్కి స్టెబిలిటీ అనేది తక్కువ. ఈ కనెక్షన్ అనేది స్టేబుల్గా మెయింటైన్ చేయాలనే ఆలోచన ఈ పర్సన్కి లేదు, అదే తక్కువ ఉంది. ఒకసారి మీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది ఈ పర్సన్కి, అట్ ద సేమ్ టైం మరోసారి దూరంగా వెళ్ళిపోతారు. ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ పర్సన్ అండి. ఎంత దగ్గరగా వస్తారో అదే టైంలో మళ్ళీ అంతే దూరంగా వెళ్ళిపోతారు. బికాస్ ఆఫ్ ద స్టేబుల్ కనెక్షన్ లేదు మీ దగ్గర. స్టేబుల్గా మీది కనెక్షన్ అనేది లేకపోవడం వల్లే అదే మెయిన్ రీజన్ ఇక్కడ ఈ కనెక్షన్లో బ్లాకేజెస్ అవడానికి. ఓవరాల్గా మీకు న్యూ స్టార్ట్ చేయాలని ఉన్నా కానీ, కమ్యూనికేషన్ చేయాలని ఉన్నా కానీ, బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, బికాస్ ఆఫ్ ద భయం, బికాస్ ఆఫ్ ద ఈగో కూడా చెప్పచ్చండి వీళ్ళకి. అయ్యో నేను చేస్తే మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళు వచ్చారనుకోండి, రేపు పొద్దున ఏదైనా అయినా కానీ నీ అంతకు మీరే వచ్చారు కదా అని మీరు ఎక్కడ క్వశ్చన్ చేస్తారు. అందుకనేంచి ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఫేవర్లోకి వచ్చేంత వరకు ఉండాలి అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్లో కూడా ఏమీ బాగలేదండి, బాగలేదు. అండ్ వీళ్ళ లైఫ్లో ప్రస్తుతం మీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు యాక్చువల్లీ వీళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, మా వ్యూయర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు, మా వ్యూయర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి. మా వ్యూయర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు, మా వ్యూయర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు, థాట్స్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ రియల్ థాట్స్ ఏంటి, మా వ్యూయర్స్ పైన వాళ్ళ పర్సన్ రియల్ థాట్స్ ఏంటి. కింగ్ ఆఫ్ కప్స్, ఎంత మంచి కార్డ్ తెలుసా అండి. 8 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ అండి ఏమీ లేదండి, మీ గురించి అయితే మాత్రం మీతో ఒక ఫ్యామిలీ కావాలని అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఈ పర్సన్ చాలా గార్డెడప్ ఎనర్జీలో ఉన్నారు. చూడండి 10 ఆఫ్ సోర్డ్స్, ఏదైతే ఇలా మిమ్మల్ని అయితే ఒక ఎంప్రెస్ లాగే చూస్తున్నారండి. మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నారు. కాకపోతే తన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అనేటివి వాళ్ళని అంటే ఎమోషన్స్ని, వాళ్ళ థాట్స్ని మీ దాకా రానియకుండా ఆపేస్తున్నాయి. సో చెప్తే మళ్ళీ నాకు బ్యాక్ స్టాబింగ్ అంటే గత రిలేషన్షిప్లో ఏదైతే వాళ్ళకి జరిగిందో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి వెరీ బ్యాడ్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎనర్జీ ఉందో దాన్ని క్లోజ్ చేయాలా, దాన్ని ఎండ్ చేయాలా, ఇప్పుడు దాకా జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసేసి మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు. మీ దగ్గరికి చాలా జాగ్రత్తగా ఒక స్టెప్ వేయాలా, వెయిట్ చేసి ఒక స్టెప్ అనేది వేయాలా అనేది మాత్రం ఎనర్జీలో బాగా కనిపిస్తుంది. మీతో ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారండి, మీతో ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు. ఈ కనెక్షన్ మీద వర్క్ చేయాలనేది వాళ్ళ మైండ్లోకి వచ్చింది. అండ్ కాకపోతే ఏంటంటే జగుల్ అవుతున్నారు, డెసిషన్ తీసుకునే అంత మైండ్ సెట్ ఇంకా రాలేదు. వాళ్ళ థాట్స్ ఏంటంటే వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి, మీతో ఒక ఫ్యామిలీ అనేది కావాలి. ఎందుకంటే మీలాంటి పర్సన్ దొరకడం మళ్ళీ ఇంకా వాళ్ళకి సాధ్యం కాదు. మీరు ఇచ్చే ప్రేమ కానీ, మీలాంటి పర్సన్ అనేది మళ్ళీ దొరకరు ఇంకా వాళ్ళ లైఫ్లో. మీరు చూపించే ప్రేమ కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ వాళ్ళకి మీరు కరెక్ట్ పార్ట్నర్, పర్ఫెక్ట్ పార్ట్నర్ ఎవరైనా ఉన్నారంటే అది మీరు. సో మీతో ఒక ఫ్యామిలీ అనేది వాళ్ళు ఊహించుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఉంది, ఆ థాట్ ఉంది. మీలాంటి పర్సన్ అనేది వాళ్ళ లైఫ్లోనంటే బాగుండేది, ఈ కనెక్షన్ మీద వర్క్ చేయాలి, ఈ కనెక్షన్ మీద ఇప్పుడు దాకా ఏదైతే స్టక్ పొజిషన్లో ఉందో అది అంటే ముందుకు తీసుకెళ్లాలా, వర్క్ చేయాలా, నేను ఈ కనెక్షన్ మీద వర్క్ చేస్తేనే ఇది ముందుకెళ్తుంది కనెక్షన్ అనేది వాళ్ళకి తెలుసు. అన్నీ తెలిసినా కానీ జగ్లింగ్ పొజిషన్, ఇది కరెక్ట్ టైమా కాదా, ఏం చేయాలి, నేను పాతదాన్ని అంటే నా లైఫ్లో ఉన్న సిచ్యువేషన్తో పోరాడాలా, లేకపోతే ఇప్పుడున్న ఆ పర్సన్ గురించి ఆలోచించాలా, ఏం చేయాలి, జగ్లింగ్ సిచ్యువేషన్ అండి వాళ్ళది. ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియట్లా. ఈ విషయాలు మీకు చెప్పాలన్నా కానీ వాళ్ళకి భయమే, ఎందుకంటే ముందుకు రాలేరు, ధైర్యం లేదు వాళ్ళకి.
ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో ఏవో ఎండింగ్స్ జరుగుతున్నాయి, అక్కడే వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు. సో ఇప్పుడు మీ మీ లైఫ్లోకి వచ్చి అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, ఏం చెప్పాలనుకుంటారో వాళ్ళకే తెలియదు, కరెక్ట్గా కూడా పోర్ట్రే చేయగలనా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది కరెక్ట్గా అది మీకు అందించగలనా, మీకు ఇవ్వగలరా లేదా అనేది కూడా వాళ్ళకి ఒక డౌట్ఫుల్గా ఉంది. వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీరైతే కావాలండి, కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు అని అంటేనండి, వాళ్ళకి ఒక కెరియర్ స్టెబిలిటీ కావాలా, వాళ్ళకి ఇంకా ఒక స్టేబుల్ కెరియర్ అనేది ఇంకా ఏర్పడలేదు. అది వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి వచ్చి మీతో ఒక ఫ్యామిలీ కావాలా అనేది చూస్తున్నారు. ఇది లాంగ్ టర్మే చూస్తున్నాం కనిపిస్తుందండి. ఇదైతే మాత్రం ఏదో రేపు మాపు వచ్చి వెళ్ళిపోయే పర్సన్ లాగైతే కాదు, కానీ మీతో ఒక లాంగ్ టర్మ్ అనేది చూడాలనుకుంటున్నారు. ఈ కనెక్షన్లో ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళాలా, ఇప్పుడు మీకు స్టక్ పొజిషన్లో పెట్టినా కానీ రేపొద్దున ఏదో ఒక డెసిషన్ అయితే మీ విషయంలో తీసుకుంటారు. ఇప్పుడైతే జగుల్ అవుతున్నారండి. ఎందుకంటే ఒక పక్కన వాళ్ళకి ఫైనాన్సెస్, తర్వాత వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, అదైతే ఒక పక్కన మీరు ఏం డెసిషన్ తీసుకోవాలా, ఎలా అప్రోచ్ అవ్వాలనేది తెలీదు. కానీ వాళ్ళకి తెలుసు, వాళ్ళ థాట్ ఏంటంటే మీరు వాళ్ళకొక ఫ్యామిలీ, మీతో ఒక లైఫ్ కావాలి అండ్ ఈ కనెక్షన్ మీద వర్క్ ఆన్ చెయ్యాలి అండ్ అట్ ద సేమ్ టైము నా ఫైనాన్స్, నా కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలి. అప్పటి వరకు ఈ పర్సన్ అనేది ఒక గార్డెడ్ అప్ ఎనర్జీలోనే ఉంటారు. అండ్ అప్పటి వరకు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది ఈ పర్సన్. ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక ప్రిన్సెస్ టైప్ అనమాట. మీరు ఒక ఎంప్రెస్ టైప్ అనమాట. ఎంప్రెస్ ఏంటంటేనండి, అన్ని నర్చరింగ్, కేరింగ్ అన్ని ఇచ్చే పర్సన్ మీరు. అలాంటి పర్సన్ నా లైఫ్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. అప్పుడు కోరుకున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ కెరియర్, ఫినాన్స్ స్టెబిలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళ థాట్ అదే. మీతో ఒక ఫ్యామిలీ కావాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళు స్టేబుల్‌గా ఉండాలా, ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలా, జగిల్ అవ్వకూడదు. జగిల్ అవ్వకుండా ఈ కనెక్షన్‌లో నిదానంగా వెళ్ళాలనేది వాళ్ళ థాట్. అందుకే వాళ్ళు గార్డెడ్ అప్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. అంటే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే స్టేజ్‌లో ఉన్నారు. ఇది వాళ్ళ యాక్చువల్‌గా మీ గురించి అనుకుంటున్నదండి. అసలు కాంటాక్ట్ చేయాలనేది ఉద్దేశ్యం ఉందా లేదా వాళ్ళకసలు? చూద్దామండి అసలు ఫస్ట్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్న ఉద్దేశ్యం ఉందా లేదా వాళ్ళకి? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అన్న ఉద్దేశం ఉందా లేదా? మా వ్యూయర్స్‌ని కాంటాక్ట్ చేయాలన్న ఉద్దేశం ఉందా లేదా? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్‌ని కాంటాక్ట్ చేయాలని ఉందా లేదా? నెక్స్ట్, వాళ్ళ కాంటాక్ట్ చేయాలనే ఉద్దేశం ఉందా లేదా? ఏంటి ఇంటెన్షన్? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? కాంటాక్ట్ చేయాలని ఉందా లేదా? మా వ్యూయర్స్ యొక్క పర్సన్‌కి మా వ్యూయర్స్‌ని కాంటాక్ట్ చేయాలన్న ఇంటెన్షన్ ఉందా లేదా? ఎస్, 100% ఉందండి. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఆ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ లాగా చూస్తున్నారండి. యాక్చువల్లీ ఈ పర్సన్ ఏంటంటే అండి, సొసైటికల్లీ వెరీ మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. సొసైటీకి వాల్యూ ఇచ్చే పర్సన్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఏదన్నా ఒక మాట ఇచ్చారు అని అంటే దానికి స్టిక్ ఆన్ అయ్యే పర్సన్ అండి. సాధారణంగా ఈ పర్సన్స్ ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వరు. కమిట్మెంట్ అనేది ఈ పర్సన్ ఇవ్వరండి. కమిట్మెంట్ ఇచ్చారు అంటే మాత్రం ఈ పర్సన్ దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉంటారు. సో మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ లాగా చూస్తున్నారు. అంటే మీ మీద మీరు తీసుకునే కేరు, మిమ్మల్ని మీరు మలుచుకునే విధానం అనేది చాలా వాళ్ళకి నచ్చుతుంది. అంటే అలా ఉండాలి, నా పర్సన్ ఇలా ఉండాలి, నా లైఫ్‌లోకి వచ్చే పర్సన్ ఇలా ఉండాలని కోరుకునే వ్యక్తి. అంటే తనకి నచ్చిన విధంగా మీరున్నారు. మీ పర్సన్‌కి నచ్చిన విధంగా మీరున్నారు. అందుకే ఆ పర్సన్‌కి మీతో ఒక అట్రాక్షన్ గానీ, ఒక ప్యాషన్ గానీ అనేది చాలా ఎక్కువగా ఏర్పడింది. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ ఏంటంటే కాంటాక్ట్ ఖచ్చితంగా చేయాలనే అనుకుంటున్నారండి. వాళ్ళ ఇంటెన్షన్స్‌లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్ అనేటివి వాళ్ళని ఆపుతున్నాయి. తొందరపడి వెళ్తే మళ్ళీ చూసారా గార్డెడ్ అప్ ఎనర్జీ, 7 ఆఫ్ వాండ్స్. వాళ్ళు గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని ఉన్నా కానీ దే నీడ్ టైం. వాళ్ళకి టైం కావాలి. వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటనేది వాళ్ళు ఇవన్నీ క్లియర్ చేసుకుని ఆ తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు.
బట్ ఈ పర్సన్ అనే పర్సన్ చాలా జెన్యున్ పర్సన్. మీ లైఫ్లోకి వస్తే మాత్రము కమిట్మెంట్తోనే వస్తారండి. ఆ పర్సన్ది ఉద్దేశం అది, ఇంటెన్షన్స్. సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దామండి. నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మా వ్యూయర్స్ పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? కాంటాక్ట్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకి 100% ఉంది. మరి మా వ్యూయర్స్ యొక్క పర్సన్ జెన్యూన్ వచ్చింది. మరి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఈ రిలేషన్ పైన వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ టవర్, 6 of Pentacles, హెరోఫెంట్, డెవిల్, పేజ్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా 100% వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ మీకు ఒక కమ్యూనికేషన్ అనేది వస్తుందండి. చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి డే అండ్ నైట్. సడన్గా ఇక్కడ టవర్ వచ్చింది. టవర్ ఏంటంటేనండి ఒక చేంజ్ అనమాట. మీకు ఒక కమ్యూనికేషన్, ఒక ఆఫర్ అనేది మీకు ఖచ్చితంగా ఆ పర్సన్ ఇస్తారు. మీ మీ మీద వర్క్ ఆన్ చేయాలనేది ఆలోచన ఉంది. ఈ రిలేషన్షిప్ పైన ఏదైతే ఇప్పుడు దాకా ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదో, మీరు మాత్రమే ఇస్తూ వెళ్ళారో, కానీ ఇప్పటి నుంచి ఆ పర్సన్ కూడా ఈక్వల్గా గివ్ అండ్ టేక్ ఇవ్వాలని అనుకుంటున్నారు. కాకపోతే ఆ పర్సన్ లైఫ్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఆ పర్సన్ ఇంకా మీకు అవి రివీల్ చేయలేదు. బట్ ఒక ప్రాక్టికల్ వేలోనే, ఒక ప్రాక్టికల్ కమ్యూనికేషన్, ఒక ప్రాక్టికల్ మైండ్ సెట్తోనే మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. చిన్నగా అయినా నిదానంగా అయినా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉన్నారు. కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ అనేటివి వాళ్ళకి ఫేవర్గా లేకపోవడం వల్ల వాళ్ళు కాంటాక్ట్ చేసినా కానీ మీకు అవి ఓపెన్ అప్ చెప్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, మళ్ళీ ఏ విధంగా టర్న్ అవుతాయో, మళ్ళీ వాళ్ళని మీరు ఏ విధంగా అనుకుంటారో. బికాజ్ ఈ పర్సన్ సొసైటికల్లీ వాళ్ళ గీసుకున్న గీతకి చాలా వాల్యూ ఇచ్చే పర్సన్ అండి. అలాంటిది ఒకరి దగ్గర వాళ్ళు చిన్న చూపు అవుతున్నారు అని అంటే మాత్రం వాళ్ళు తీసుకోలేరు. అందు గురించి వాళ్ళలో ఉన్న లోపాలు కానీ, వాళ్ళ రిలేషన్షిప్స్లో ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్, అక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఏవైతే జరుగుతున్నాయి, ఇష్యూస్ జరుగుతున్నాయి, వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయాలని కూడా వాళ్ళు అనుకోవట్లేదు మీతో. అందు గురించి మీకు ఏ విధంగా కాంటాక్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే మీరు అడుగుతారనేసి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియకున్నారు. బట్ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ అయితే మాత్రం అబ్సెసివ్లీ థింక్ చేస్తున్నారండి. చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంది, మీ పైన అట్రాక్షన్ ఎక్కువ ఉంది. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, ఒక చిన్న మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలని అనుకుంటున్నారు. సడన్గా మీకైతే మాత్రం మీకే అనిపిస్తుంది ఈ పర్సన్ నిజంగా మారారా, లేకపోతే ఫర్ ఏ టైం బీయింగ్ ఇలాగ బిహేవ్ చేస్తున్నారా. అంటే ఆన్ అండ్ ఆఫ్లో ఇంతకుముందు మీకు ఉండిండొచ్చు. కాబట్టి ఫర్ ఏ టైం బీయింగ్ ఈ పర్సన్ ఇలాగేమైనా మెయింటైన్ చేస్తున్నారా, నిజంగా మారారా అన్న డౌట్ అయితే మీకు రావచ్చు. లేదండి, ఈ పర్సన్ జెన్యున్ పర్సనే. ఈ పర్సన్ ఏదైనా ఒక పర్సన్కి వాల్యూ ఇచ్చి, ఒక పర్సన్ తన లైఫ్లో ఉండాలి అనుకుంటే మాత్రం స్టాండ్ తీసుకునే పర్సన్, ఖచ్చితంగా స్టాండ్ తీసుకునే పర్సన్ అండి. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సరే, సో వీళ్ళు కాంటాక్ట్ చేస్తారు అనేది మరి వచ్చింది కాబట్టి మనం ఎప్పటి వరకు కాంటాక్ట్ చేస్తారు, మీకు ఎప్పటి వరకు మీ ఫేవర్లో, అంటే కమ్యూనికేషన్ అనేది ఎప్పటి వరకు వస్తుంది చూద్దామండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. మా వ్యూయర్స్ పర్సన్ కమ్యూనికేషన్ ఎప్పటి వరకు చేస్తారు? కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది మా వ్యూయర్స్కి, వాళ్ళ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? సో టైమింగ్ చెప్పండి ఏంజల్స్, ప్లీజ్ టైమింగ్ చెప్పండి. ఎప్పటి వరకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది? ఏంజల్స్ ప్లీజ్ టైమింగ్ చెప్పండి. ఎప్పటి వరకు కమ్యూనికేషన్ రావచ్చు మా వ్యూయర్స్ పర్సన్, మా వ్యూయర్స్కి ఎప్పటి వరకు కమ్యూనికేట్ చేయొచ్చు? టైమింగ్ చెప్పండి. సన్ కార్డు, ఇట్స్ ఎ వెరీ గుడ్ కార్డ్, డెవిల్ కార్డు. చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారండి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి. అయితే మాత్రం చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్. చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. బట్ మనం టైమింగ్ అడిగాం కాబట్టి ఈ కార్డు మనకి మెయిన్ అండి ఈ కార్డు. సో మీ పర్సను నాకు తెలిసి 1 డే నుంచి 19 days లోపల చేయొచ్చు. కొంతమందికి 19 days అనేది చూపిస్తుంది, కొంతమందికి
1 వీక్ నుంచి 4 వీక్స్ లోపల చేయొచ్చు కొంతమందికి. ఇంకొంతమందికి సన్ కార్డ్ ఈజ్ ఎ లియో కార్డ్. లియో సీజన్ ఎప్పుడండి మనకి? జూలై 23 నుంచి ఆగస్ట్ 22 వరకు. లియో కార్డ్ అనేది జూలై 23 నుంచి ఆగస్ట్ 22 వరకు మనకి లియో కార్డ్ వస్తుంది. సో ఆ టైంలో అంటే జూలై మిడ్ నుంచి ఆగస్ట్ మిడ్ లోపల ఎప్పుడైనా ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమందికి 1 డే నుంచి 19 డేస్ లోపల రావచ్చు. కొంతమందికి 1 వీక్ నుంచి 4 వీక్స్ లోపల రావచ్చు. అంటే 1 మంత్ మొత్తం అనుకోండి. ఇంకొంతమందికి లియో సీజన్, ఇట్స్ ఎ లియో కార్డ్. సో జూలై 23 నుంచి మనకి ఆగస్ట్ మిడ్ వరకు. జూలై సీజన్ ఎప్పుడు ఉంటుందండి? లియో సీజన్ ఎప్పుడు ఉంటుంది? జూలై మిడ్ నుంచి మనకి ఆగస్ట్ మిడ్ వరకు ఉంటుంది లియో కార్డు. సో అప్పటి లోపల మీకు కాంటాక్ట్ అనేది మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సో అయితే మనకి ఏంజల్స్, యూనివర్స్ మా వ్యూయర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? యూనివర్స్ మా వ్యూయర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? మా వ్యూయర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? డెత్, ఎంప్రెస్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్. మీకు అడ్వైజ్ ఏంటంటే యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీ అడ్వైజ్ అనేది ఇట్స్ ఎ వెరీ రీడింగ్ మొత్తానికి అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పేషెన్స్ కావాలా. నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఏంటంటేనండి ఒక స్టేబుల్ కనెక్షన్, స్టేబుల్గా ఉండే ఒక రిలేషన్లో కానీ, ఒక ఫైనాన్స్లో కానీ, కెరియర్లో కానీ ఒక స్టెబిలిటీ చూపిస్తుంది. కానీ దానికి పేషెన్స్ కావాలండి. ఆ పేషెన్స్, ఒక డిసిప్లిను, మీరు ఉంటున్న సిచ్యువేషన్ని ఒక స్టేబుల్గా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ చాలా ఫాస్ట్ రిజల్ట్, చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాలనేది అనేది మాత్రం చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. మూమెంట్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటే అంతే విధంగా ఫాస్ట్గానే ఎండ్ అవుతుందండి. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ స్లోగా, స్టడీగా మీరు అర్థం చేసుకుని ప్రతిదీ ఓపిక ఉండి ఒక రిలేషన్ అయినా, ఒక కెరియర్ అయినా కానీ ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇది మీ ఓవరాల్ ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక పేషెన్స్ కావాలా. మీ మీద మీరు వర్క్ ఆన్ చేయాలా. అది ఇంపార్టెంట్. ఏదైతే ఓల్డ్ ప్యాటర్న్ ఉందో, ఏదైతే ఓల్డ్గా మీరు థింక్ చేస్తున్నారో దాన్ని మార్చేయండి. ఇప్పుడు దాకా మీరు ఏవైతే ఆలోచించారో, ఏవైతే భయాలు పెట్టుకున్నారో, మిమ్మల్ని ఏదైతే వెనక్కి లాగుతుందో, అంటే మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆలోచనలతోటో, ఏదో ఒక పెయిన్ తోటో మీరు ఆగిపోతున్నారు. మిమ్మల్ని మీరు ముందుకు వెళ్ళనివ్వట్లేదు. మీకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలండి. మీ పాత థింగ్స్ అన్నిటిని వదిలేయండి. న్యూగా స్టార్ట్ చేయండి. మీ ఆలోచన విధానం కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ, ఏదైనా కానీ కొత్తగా స్టార్ట్ చేయండి. పాతదాన్ని వదిలేయండి. పాతది ఏంటంటేనండి ఆ ఎనర్జీ మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఆ పాత ఎనర్జీని వదిలిపెట్టేయండి. న్యూ ఎనర్జీలోకి రండి. అప్పుడే మీకు న్యూ ఆపర్చునిటీ, న్యూ థింగ్స్ అనేది, ఈవెన్ ఎనీథింగ్ ఏదైనా సరే మీరు ఓల్డ్ ఎనర్జీని చంపేసి న్యూ ఎనర్జీలోకి వచ్చారంటే కనుక మీరు డెత్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలా, భయాలు వదిలేయాలా, స్టెబిలిటీ చూడాలా. అండ్ ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో దాని గురించి మీరు వదిలేసి మీరు కొత్త ఎనర్జీలోకి రావాలి. అప్పుడే మీకు మీరు అనుకున్నవి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎంప్రెస్ కార్డు చూడండి ఎంత మంచి కార్డు వచ్చిందో. మీ విలువని మీరు గుర్తించండి. మీ విలువ మీకు చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, ఒక పీస్ఫుల్ ఎనర్జీలో ఉండండి. మీ మీద మీరు దృష్టి పెట్టండి. అంటే ఎవరో మారతారు, ఏదో జరిగిపోతుంది అనే దాని గురించి ఎదురు చూడకండి. ఫస్ట్ మీరు మారడం ఇంపార్టెంట్. మీలో చేంజ్, ఒక ఫోకస్ లేదు మీకు ఇప్పుడు. అది ఇంపార్టెంట్ అని చెప్తుంది యూనివర్స్ మీకు. మీ మీద మీరు ఫోకస్ చేయట్లేదు.
అది చాలా ఇంపార్టెంట్. మీ మీద మీరు ఫోకస్ చేసి, మీరు మీ పైన దృష్టి, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, మీ విలువలు, మీ యొక్క వాల్యూ అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి. మీ వాల్యూని తగ్గించేసుకుంటున్నారు. మీ కెరియర్ పైన ఫోకస్ పెట్టండి. మీ పైన ఫోకస్ పెట్టండి. సో, మీ పైన మీరు ఫోకస్ పెట్టారంటే మాత్రం ఆపర్చునిటీ అండి ఇది. ఇట్స్ ఎ న్యూ స్టార్ట్. ఏస్ ఆఫ్ వాండ్స్, న్యూ స్టార్ట్. ఒక కెరియర్‌లో గాని, ఒక రిలేషన్‌షిప్‌లో గాని, మీ లైఫ్‌లో ఒక కొత్త ఆపర్చునిటీ అనేది మీకు వస్తుంది. మీకు న్యూ థింగ్స్, మీ ఆలోచన విధానం గూడా మారిపోతుంది. ఎప్పుడంటే మీరు పాత వాటిని వదిలేసి కొత్తగా మీ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు మీ మైండ్‌లో కొత్త ఆలోచనలొస్తాయి. మీరొక న్యూ అంటే కొత్త వే వెళ్ళాలా నేను. ఓకే. ఈ ఈ వే ఈ ఈ వే కాదు నాది ఈ వే. అంటే ఈ దిశలో వెళ్ళకూడదు నేను. ఈ ఈ దిశలో వెళ్తే నాకు ఇలాంటి మంచి మంచిగా ఏదైతే నేను ఆశపడ్డానో అది నా దగ్గరకొస్తుంది అనేది మీ మైండ్ అనేది మిమ్మల్ని అలా ప్రిపేర్ చేస్తుంది. ఎప్పుడు మీరు ఓల్డ్ ఎనర్జీని వదిలేసి న్యూ ఎనర్జీలోకొచ్చినప్పుడు. సో, మీ మైండ్ చేంజ్ అవుతుంది. మీ ఆలోచనలు కొత్తగా ఉంటాయి. మీ వే ఆఫ్ విధానం కొత్తగా ఉంటుంది. అన్నీ కొత్తగా ఉంటాయి. కానీ ఒక స్టెప్ వేయడానికి భయపడకండి. ఏదైనా ఒక స్టెప్ వేయడానికి భయపడితే, మీ ఎనర్జీ అనేది అలాగే మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్‌కి లాక్కెళ్ళిపోతుంది. సో, మీరు ఏదైనా స్టెప్ వేయాలి అని అనుకుంటే మాత్రం ధైర్యంగా వెయ్యండి. ధైర్యంగా వేస్తే అన్నీ బాగుంటాయి. సో, పాస్ట్‌నైతే వదలండి ప్రెజెంట్ అయితే మాత్రం. వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి వస్తారు. మీరు వాళ్ళొచ్చే టైంకి మీ ఎనర్జీ అనేది హైలో పెట్టుకోవాలి. యూనివర్స్ అదే చెప్తుంది. వాళ్ళు వచ్చే టైంకి ఇలా లోలో ఉన్నారంటే, లో ఎనర్జీలో ఉంటే మళ్ళీ వాళ్ళెళ్ళిపోతారు. మీ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకొని హై ఎనర్జీలో పెట్టుకోండి. ఓల్డ్ ప్యాటర్న్‌ని చంపేయండి. సో, ఇది మీ పైన మీరు ప్రేమ చూపించండి. ఇది మీకిచ్చే అడ్వైస్ నేను. యూనివర్స్ ఇచ్చే అడ్వైస్. సో, ఐ హోప్ మీకందరికీ అర్థమైనట్టుందండి. మీరందరూ మీ ఎనర్జీని సేవ్ చేసుకోండి, ప్రొటెక్ట్ చేసుకోండి. అనవసరమైన వాటిల గురించి మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోమాకండి. ఐ హోప్ మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చినట్లుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అయినప్పుడే మీకు ఇది రెజొనేట్ అవుతుందండి ప్రతీదీను. సో, నా వీడియోస్ గనక చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళైతే మాత్రము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఇవి ఫ్రీ కాదండి. పెయిడ్ ఉంటాయండి. 1-1 మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సిట్యుయేషన్స్ ఏంటనేది మీరు అర్థం చేసుకోవడానికి బాగా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది పర్సనల్ రీడింగ్స్‌లో. మీకు గనక పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటుంది. స్క్రీన్ పైన గూడా నా నంబర్ ఉంటుందండి. ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. మెసేజ్ మాత్రమే చేయండి. ప్లీజ్ కాల్ చేయమాకండి. ఏంటండి మీరు మరీ లేట్ నైట్‌లు కాల్ చేస్తున్నారు. అది టైమా అండి లేట్ నైట్స్ కాల్ చేయడం అనేది? ఆలోచించండి. ఇట్స్ నాట్ ఎ గుడ్ టైమ్ గదా! అది గూడా లేట్ నైట్స్ కాల్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ అండి. కాల్స్ చేయకండి. మెసేజ్ చేయండి. మీ ప్రతి మెసేజ్‌కి నేను ఆన్సర్ ఇస్తాను. పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం చేయండి. సో, ఇదండి ఇవాళ రీడింగు. ఐ హోప్ మీ అందరికి నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ టుమారో. బాయ్ అందరికీ.